రెండో పేతురు 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే, రెండో పేతురు 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం మీరు చూడగలిగితే, అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి క్రీస్తు యేసు రాకడను గురించిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టు నిలిచి ఉన్నదే అని అపహసిస్తూ అని అక్కడ రాయబడింది. చూడండి, మళ్ళీ చదువుతానే, మీరు చూడండి. అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, అంచె దినాలంటే 2000 years కాదండి, యేసు పుట్టటమే అంచె దినాలలో పుట్టాడు, మర్చిపోకండి. అంచె దినాలలో క్రొత్త నిబంధన రాయబడింది. యేసు రాకడతో అంచె దినాలు ముగిసిపోతాయి, అది బైబిల్ చెప్పిన సత్యం. బైబిల్ బాగా చదవాలి, నేను చెప్పానుగా, పాత బైబిల్ని. ఈ అంచె దినాలలో అపహాసకులు అపహసించుచు వచ్చి క్రీస్తు యేసు రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించేదని మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నది అని అపహసిస్తున్నారు. ఎందుకంటే అదే రెండో పేతురులో 3వ అధ్యాయంలో ఆకాశం ఎలా అయిపోద్ది, భూమండలం అలా అయిపోద్ది, సృష్టి అంతా నాశనం అయిపోద్ది మహావేంద్రంతో అని రాశాడు పేతురు. మరి ఈ అధ్యాయంలోనే అపహాసకులు అపహసిస్తున్నారట. లోకం ఎలా ఉందో అలాగే ఉంది, సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే ఉంది కదా. మరి వాగ్దానం ఏమైంది? యేసుప్రభు చేసిన వాగ్దానం. ఈ మాట చెప్పి ఎంతకాలం అయిందో తెలుసండి? పేతురు పత్రిక 66లో రాయబడిందండి, క్రీస్తు శకం 66లో రాయబడినప్పటికీ వాగ్దానం ఏమాయనని అడుగుతున్నారు. అప్పటికే క్రీస్తు శకం 66కే యేసుక్రీస్తు వాగ్దానం ఏమైంది? ఇదేదో ప్రపంచం ఏదో పుట్టములిగిపోద్దని చెప్పాడు కదా, ఏదో అయిపోద్ది, ఆయన వస్తాడని, ఏమైంది అని అడుగుతున్నారండి. 66లో అడుగుతున్నారు. ఈ పత్రిక 66లో రాశారని చెప్పానుగా. అనగా నేటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు వాగ్దానం ఏమైంది అంటున్నారండి అపహాసకులు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఈ క్రైస్తవ భక్తులంతా లేకపోతే ఒక దినం దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం అని ఏమైనా చెబుతున్నారా? మనం కూడా ఆలోచించాలి కదండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9-11 వచనాలు మీరు చూస్తే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9-11 వచనాలు, యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చారండి వాళ్ళని. అప్పుడు వారు చూచుచుండగా యేసు ఆరోహణమాయను, మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసు మేఘాల మీద వెళ్ళిపోతున్నాడు కదా, మీరు చూశారు అంటున్నాడు. 2 మనుషులు ఆ ముందు నిలబడి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పారు. వస్తాడు అన్నారు. అదండి వాగ్దానం. వస్తానన్నాడు. ఏమయ్యాడు? యేసుక్రీస్తు ఇంకా రాలేదు అన్నారండి. ఇకపోతే ప్రకటన గ్రంథం చివరి పుస్తకం కదండి, బైబిల్లో 66 పుస్తకం, చివరి పుస్తకం, చివరి అధ్యాయం అండి, 22వ అధ్యాయం చివరి వచనాలండి. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఉత్తరం ముగింపు రాస్తూ, మనం ఉత్తరాన్ని ప్రారంభించి ముగింపు రాస్తూ, మరి చివరగా ఏదో మాట చెప్పాలి కదా, మనం వస్తామో రావా అన్నది. అందు గురించి అలాగే 66 పుస్తకాలతో రాయబడినటువంటి ఈ మహాగ్రంథంలో ప్రకటన గ్రంథం 66 పుస్తకం అయితే, అది 22 అధ్యాయాలతో పూర్తయితే చివరి వచనాల్లో యేసు అంటున్నాడు, 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం అండి. ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అన్నాడండి. ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అనే పదం 7వ వచనంలో 12వ వచనంలో ఉందండి. నేను త్వరగా వస్తున్నాను. 66 పుస్తకంలో బైబిల్ ముగిస్తూ నేను త్వరగా వచ్చేస్తున్నాను అంటున్నాడండి ఆయన. మనల్ని ఏమనమన్నాడండి? 20వ వచనంలో ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనమన్నాడు. ఇదేటండి, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదు. ఏమండి? మరి వెళ్ళిన యేసు ఇంకా రాలేదు అంటే, త్వరగా రమ్మని చెప్పమన్న యేసు, త్వరగా వస్తానని చెప్పిన యేసు, త్వరగా రమ్మని మనల్ని చెప్పమన్న ఆ యేసే, త్వరగా వస్తానని చెప్పిన యేసే. అదండి వాగ్దానం. మరి యేసు ఇంకా రాలేదు ఎందుకంటారు? ఈ యేసు ఎందుకు రాలేదు అది ప్రశ్న అండి. ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రపంచంలో దీన్ని? యేసుప్రభు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నారా? యేసుప్రభు రమ్మని ప్రార్థన చేస్తున్నారు, యేసుప్రభు రమ్మని పాటలు పాడుతున్నారు. అసలు యేసుప్రభు ఎందుకు రాలేదు అని క్రైస్తవం ఆలోచిస్తుందా అండి? చాలామంది ఈ లోకంలో యేసును అపహసిస్తున్నారు. క్రైస్తవులారా,
ఇన్ని అపహాసాలు వస్తున్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు యేసే సిలువ వేయబడి లేదన్నాడండి మహమ్మద్ దీదాత్. అదే ఛాలెంజ్ అండి, ఛాలెంజ్ చేశాను, ఇంటర్నేషనల్ ఛాలెంజ్. కమాన్, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని నిరూపిస్తానన్నాడు విజయవాడ PWD గ్రౌండ్. వేదవ్యాస్ గారు, డాక్టర్ వేదవ్యాస్ గారు ఏమన్నారో తెలుసా మీకు? అసలు క్రీస్తు ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చాడండి, బౌద్ధ సన్యాసుల దగ్గర విద్యాభ్యాసం చేసుకున్నాడు అన్నాడండి ఆయన. ఆయనకి 1994లో సికింద్రాబాద్లో ఓపెన్ ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్ చేశాను రమ్మని. పత్రికల్లో పడ్డాయి, ఆల్ న్యూస్ పేపర్స్. ఆలోచించండి దేవుని పిల్లలారా, క్రైస్తవ భక్తులారా, నిద్రపోతున్నారా మీరంతా? మరి యేసుక్రీస్తు గురించి ఆలోచించారా? అపహసిస్తున్నారండి. నీవు నమ్ముకున్న యేసును అపహసిస్తే త్వరగా వచ్చుచున్నాను అని అన్న ఆయన, త్వరగా రమ్మని ప్రార్థన చెయ్యండి అన్న ఆయన ఇంతవరకు కనబడలేదంటే కారణం ఏమై ఉంటుందో బైబిల్ని ఎప్పుడైనా మీరు పరిశీలించాలండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని క్రీస్తు శకం 90లో ప్రకటన గ్రంథంలో రాశాడండి. 1912 సంవత్సరాలు అయిందండి నేను త్వరగా వస్తున్నానని యేసు చెప్పి. ప్రకటన గ్రంథం 90లో రాశారండి క్రీస్తు శకం. సుమారు 2002కి 1912 సంవత్సరాలు అయిందండి. యేసు రాలేదు. ఎందుకు రాలేదని క్రైస్తవ్యం ఆలోచించిద్దా? నీ భర్త రాకపోతే కంగారు, బడికెళ్ళి నీ పిల్లలు రాకపోతే కంగారు, ఊరికెళ్ళి నీ వాళ్ళు కనబడకపోతే కంగారు, వస్తానని చెప్పిన యేసు రానందుకు నీకు కంగారుందా? క్రైస్తవ్యమా? బైబిల్ నీకు తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ నీకు తెలీదు. ఆ బైబిల్ తెలియకపోబట్టే వాగ్దానాలు ఏమైనా, యేసు ఏమైనా, బైబిల్ గురించి ఎవరు ఏమనుకున్నా నీకు కావలసింది ఈ లోకపు మాయ, ఈ దెయ్యపు మాయ, ఈ దెయ్యపు ముసుగు. ఈ యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయుచున్నదని వ్రాయబడిందండి బైబిల్లో. క్రైస్తవ జనాంగమా, ఆలోచించొక్కసారి. నీ యేసు అన్యజనుల మధ్య అపహసింపబడుతుంటే, యేసును ఎరిగానని చెప్పి క్రైస్తవుడైన నీవు దానిని పట్టించుకోకుండా తిరుగుతున్నావు అంటే నీ దేవుడి మీద నీకెంత బాధ్యత. అంటే నీకు ఆ మహాలోకం అవసరం లేదు, దేవుని సింహాసనంతో నీకు పని లేదు. ఈ మా ఎవరిది? దయ్యానిది. ఈ మా ఎవరిది? దయ్యానిది. దయ్యం నీ మాయలో ముంచి తానున్న లోకానికి, తాను వెళ్ళబోయే పాతాళానికి, అగ్ని జ్వాలలలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి వేసిన పథకం ఫలించింది దాన్ని. అందుకే నువ్వు పోతావు. నిన్నెవరు కాపాడగలరు? మరి యేసు ప్రభు ఎందుకు రాలేదు? అది ఆలోచిద్దాం. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఎందుకు రాలేదో మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. ఈ రాజ్య సువార్త, యేసుక్రీస్తు అంటున్నారు, ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును. అంతం, ఈ లోకానికి అంతం రావాలి అంటే రాజ్య సువార్త ప్రకటించబడాలటండి. రాజ్య సువార్త ప్రకటించబడాలి. రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త? లోక రాజ్య సువార్త కాదు. యేసు వ్రాసిన, యేసు పలికిన మాటలు, యేసు చెప్పిన మాటలు, తండ్రి యొద్ద విన్న మాటలు, బైబిల్, అవి చెప్పాలి. చెప్తున్నావా ఈరోజు? క్రీస్తు శకం 58లో రాయబడిన గలతీ పత్రికలో ఏముందో తెలుసండి? క్రొత్త నిబంధనలో అండి, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు పౌలు గారు. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా, మొదటి 100 సంవత్సరాల్లోనే కదండి పౌలు బోధించాడు యేసు బోధ, రాజ్య సువార్త. ఆ రోజు బోధించిన రాజ్య సువార్తనే వాడు లోబడకుండా భిన్నమైన బోధలోనికి వెళ్ళిపోయారు అని ఉందండి. భిన్నమైన బోధ అండి. భిన్నమైన బోధ ఎప్పుడు వచ్చింది? భిన్నమైన బోధ 1వ శతాబ్దంలో వచ్చిందండి. భిన్నమైన బోధ, తప్పుడు బోధ, ఈ లోక బోధ, ఈ లోక రాజ్య సువార్త. ఆ రాజ్య సువార్త కాదండి. భూమి మీదకి వచ్చి 1900 సంవత్సరాలు అయినా ఏ రాజ్య సువార్తలో ఉన్నామో అన్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలియదండి. నమ్ముతారా? నమ్మేది ఏదైనా చెప్పమంటారా?
యేసుక్రీస్తు పిలాతు ముందు నిలుచున్నాడు తెలుసా మీకు? అప్పుడు పిలాతు రోమా గవర్నర్ ఏమని ప్రశ్నించాడు? నీవు రాజువా అని అడిగాడు యేసుక్రీస్తుని. అప్పుడు ఏమన్నాడు ఆయన? నేను రాజుని ఇప్పుడు కాదు, రెండవ రాకడలో వస్తాను, అప్పుడు నేను రాజును, అప్పుడు నీ పని పడతాను అని చెప్పలేదు రోమా గవర్నర్తో. ఏమని చెప్పాడు? నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. నేను రాజునే. ఆయన మొదటి రాకడలోనే రాజు అయితే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని మృతులలో నుండి లేచిన తరువాత ఆయన చెబితే, లేదా మీ బైబిల్లో లేదా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని యేసు చెప్పి మరణానికి ముందు పిలాతు ముందు నిలుచుని నేరస్తునిగా నీవు రాజువా అని రోమా గవర్నర్ అడిగిన ప్రశ్నకు నేను రాజునే నేను అన్నప్పుడు, మొదటి శతాబ్దంలోనే యేసు మొదటి రాకడలోనే రాజు అయితే, యేసు రాజుగా వచ్చుచున్నాడనే పాట ఎందుకయ్యా పాడుతున్నావు? ఆలోచించావా ఏ రోజైనా? బైబిల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో, ఎన్ని వాస్తవాలు రాయబడ్డాయో. యేసు నేను రాజునేనా ఆయన చెబుతున్నాడు. పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదేని యేసు అంటుంటే, క్రైస్తవుడు నేను చెప్పుకునే నీవు, క్రైస్తవుని అని అన్న నీవు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజాది రాజా రావే అని పాటలు పాడుతున్నా నీవు, యేసు రాజుగా వచ్చాడన్న సంగతి నీకే తెలియకపోతే నువ్వు వెళ్ళి ప్రపంచానికి ఏ రాజ్య సువార్త బోధిస్తావు? నువ్వు ఒక కాపరివి కావచ్చు, మహాభక్తుడువు కావచ్చు, మహాప్రసంగికుడువు కావచ్చు, మహా గ్రంథాల రచయితవు కావచ్చు. ఎవరివైతే ఎందుకయ్యా? బైబిల్లో సారం ఏముందో తెలియని నీకు, బైబిల్లో రాయబడిన అంశాలు ఎందుకున్నవో పరిశోధించని నీవు, రాజుగా వచ్చానని ఆయన చెబితే, రాజుగా రావాలని నువ్వు పాడితే, నీకు బైబిల్ తెలుసా? నువ్వు బోధించేది రాజ్య సువార్త, భిన్నమైన బోధ. నీ పాటలో భిన్నమైన బోధ, నీ జీవితంలో భిన్నమైన బ్రతుకు. అందుకన్నాడు పౌలు, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఇక ఈ రాజ్య సువార్త ప్రకటించేది ఎప్పుడయ్యా? ఈ రాజ్య సువార్త ప్రకటన జరిగేది ఎప్పుడు చెప్పండి? ఇక మీరే. రాజ్య సువార్త జరగలేదు, అంతము రాలేదు. మరి అంతము రావాలి అంటే దానికి ముందు మరొకటి జరగాలి. మీకు తెలుసా? అంతం రావాలంటే మరొకటి జరగాలి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత దయ్యాన్ని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. ఉందా మీ బైబిల్లో? చూడండి 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 ఒకసారి చూడండి. మన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత దయ్యాన్ని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. అంటే యేసు రాకడలో, యేసు రాకడపు వెలుగులో దయ్యం నాశనానికి వెళ్ళిపోతుంది. అంటే దయ్యం చచ్చిపోయే కాలం, దయ్యం నాశనముకు పోయే కాలం, దయ్యం సంహరించబడే కాలం. ఈ ప్రపంచాన్ని, క్రైస్తవ జనాంగాన్ని, ప్రపంచ మానవాళిని పట్టి వేధించి నిత్యాగ్ని దండనకు తీసుకుపోయిన ఈ దయ్యం, దేవుని కుమారులను దయ్యాలుగా మార్చిన ఈ దయ్యం నాశనం అయిపోయేది ఎప్పుడో తెలుసా? యేసు వచ్చేటప్పుడు, యేసు 2వ రాకడలో, 2వ ఆగమన ప్రకాశంతో. అంటే యేసు వస్తే దయ్యం చస్తుందన్నమాట, యేసు వస్తే దయ్యం నాశనానికి వెళ్ళిపోతుందన్నమాట. అయితే యేసే రాకుండా ఉంటే దయ్యానికి చావు లేదు. అంటే యేసు వస్తే దయ్యం చస్తుందన్నమాట, యేసు వస్తే దయ్యం నాశనానికి వెళ్ళిపోతుందన్నమాట. అయితే యేసే రాకుండా ఉంటే దయ్యానికి చావు లేదు. యేసు రాకూడదు, యేసు రాకుండా ఉండాలి. యేసు రాకుండా ఉంటేనే అది బ్రతుకుతుంది, దాని ఆయుష్ పెరుగుతుంది, లోకాన్ని మోసగిస్తుంది, ఇంకా కోట్లాది మందిని నిత్యాగ్ని దండనకు తీసుకొని వెళ్ళిపోతుంది. అది బ్రతకాలి అంటే యేసు రాకూడదు, అనగా రాజ్య సువార్త ప్రకటించకూడదు. ఇదెందుకు? మరి లోకమందంతటా రాజ్య సువార్త ప్రకటింపబడితేనే కదా అంతం వస్తుందని యేసు అన్నాడు. అంతేనా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24-26 వచనాలు చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24-26 వచనాలలో చూస్తే, ఆయన సమస్తమైన ఆధిపత్యమును, యేసుక్రీస్తు సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును, అంటే మనల్ని అప్పగించును. మనల్ని యేసుక్రీస్తు అప్పగిస్తాడు భూలోకానికి. 2వ రాకడలో ఆయన వచ్చి భూమి మీద ఉన్న తన పిల్లలైన వారిని తోడుకొని మహాలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చును.
చూడండి తర్వాత బైబిల్లో ఉందో, అప్పుడు అంతం వచ్చును, కడపట నశింపజేయబడు శత్రువు మరణం. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. నీ శత్రువు నా శత్రువు. మనకు దక్కవలసిన మహాలోకాన్ని పరలోకాన్ని దక్కించకుండా, మనం ఎక్కవలసిన మహాసింహాసనాన్ని మనం ఎక్కకుండా మనం ఆపగలిగిందే దానిని చంపవా, దానిని హతమార్చవా, దాని నాశనానికి పంపవా? దానిని పంపాలంటే నీ చేతిలోనే ఉంది సోదరా, సోదరి. దయ్యాన్ని హతమార్చి దయ్యపు ఆయుష్ను మూడింప చేయాలి అంటే, దయ్యపు ఆయుష్ ముడిసిపోవాలి అంటే ప్రపంచ క్రైస్తవులారా మీ చేతిలోనే ఉంది. దయ్యపు ఆయుష్ ముడిసిపోవాలి అంటే ప్రపంచ క్రైస్తవులారా మీ చేతిలోనే ఉంది. క్రీస్తును ఎరుగని వారు ఏమైపోతున్నారో ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? అసలు నువ్వేమైపోతున్నావో నీకే తెలీదు. నువ్వు దిగజారిపోతున్నావో పాతాళమే నీకు అర్థం కాకుండా పోయింది. ఇక ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడేది ఎప్పుడు? అలా కాపాడడానికి రాజ్య సువార్త ప్రపంచమంతటా నువ్వు చాటేది ఎప్పుడు సోదరా? నువ్వు చాటేది ఎప్పుడు? కోట్ల మంది క్రైస్తవులు నడుం కట్టి 400 కోట్ల మంది సుమారు క్రైస్తవులు కాని వారికి రాజ్య సువార్త ప్రకటించాలి. అసలు ఈ 200 కోట్ల మందికి రాజ్య సువార్తే ఎరుగని దశలో ఉన్నప్పుడు, యేసు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలైనా భూమి మీద ఉన్న 200 కోట్ల మంది క్రైస్తవులు 2003కే రాజ్య సువార్త తెలియని దుస్థితిలో ఉంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడన్న పాటలు నువ్వు పాడుతుంటే, ఈ ప్రపంచానికి రాజ్య సువార్త తెలిసేదెప్పుడు? ఈ రాజ్య సువార్తను నువ్వు తెలుసుకునేదెప్పుడు? ఈ రాజ్య సువార్తను లోకానికి ప్రకటించేదెప్పుడు? రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడిన తరువాత కదండి అంతం రావాలి అంటే యేసు రావాలి. అంతం రావాలి అంటే యేసు రావాలి. అంతం రావటానికి ముందు నీవు రాజ్య సువార్త ప్రకటించాలి. అంతానికి ముందు నువ్వు రాజ్య సువార్త ప్రకటించాలి. అంతే కదా? రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, తరువాత అంతము వచ్చును అని చదివారు మీరు. రాజ్య సువార్త లోకానికి తెలియాలి, అంతం రావాలి. అంటే రాజ్య సువార్త ప్రకటింపబడితేనే గాని యేసు బయలుదేరడు. రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడితేనే యేసు మహాలోకం నుండి ప్రారంభమవుతాడు ప్రయాణానికి. అంటే సువార్త నువ్వు ప్రకటించాలి, యేసు అక్కడ నుండి బయలుదేరాలి. ఆ ఆగమన ప్రకాశంలో దుష్టుడు సర్వనాశనం కావాలి. ఆలోచించండి. మన శత్రువైన అపవాది నాశనం మన చేతిలో ఉందని బైబిల్ చెబుతుంది. మన శత్రువైన అపవాది నాశనం మన చేతిలో ఉందని బైబిల్ చెబుతుంది. దాని నాశనం మన చేతిలోనే ఉంది. ఎలా? రాజ్య సువార్త ప్రకటించడానికి నువ్వు నడుం కట్టుకొని బయటకు వెళ్ళాలి. అసలు ఈ రాజ్య సువార్తను నేర్చుకోవడానికి ముందు మా దగ్గరికి రా. రాజ్య సువార్త నువ్వు తెలుసుకోవాలి. ఆ రాజ్య సువార్తను ప్రపంచానికి వెళ్ళి ప్రకటించాలి. అలా ప్రకటిస్తే చాలు, వాళ్ళ మరణవసరం లేదు. సాక్షార్థమై ప్రకటిస్తే చాలు, యేసు బయలుదేరుతాడు. సాక్షార్థమై ప్రకటిస్తే చాలు, యేసు బయలుదేరుతాడు. యేసు బయలుదేరితే 2 దశలోనికలు 2:8 చూసారా? అతని ఆగమన ప్రకాశముతో ఇది దీని సంహరణ. కడపట నశింపజేయబడు శత్రువు మరణం అంది బైబిల్లో ఉంది. అంటే నీ శత్రువు నా శత్రువు అనే దయ్యము చావాలి అంటే, నిత్య నాశనానికి అది పోవాలి అంటే నువ్వు ఇల్లు వదిలి బయటకు రావాలి ప్రకటించటానికి. భార్య, పిల్లలు, చదువు, పెళ్లి, సమస్త సంఘము, ఫెలోషిప్ అనుకుంటూ 4 గోడల మధ్య నువ్వు మగ్గిపోతే, 4 గోడల మధ్య నువ్వు ఖైదీగా ఉండిపోతే ఈ రాజ్య సువార్త ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? మీరు ఆలోచించాలి. నీవెక్కడున్నావు? నీవు చదువుతున్న బైబిల్లోని వాస్తవాలు నీకు అర్థమవుతున్నాయా? యేసు రావాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని నామన్నాడు. యేసు త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు. అలా చెప్పి ఇన్ని 100 సంవత్సరాలైనా యేసు రాకపోవడానికి కారణం నువ్వే. యేసు రాకపోవడానికి కారణం నీ సోమరితనం. యేసు రాకపోవడానికి కారణం నీవు జీవిస్తున్న నీ బ్రతుకు, నీకు తెలియని బైబిలు. అలాగే దయ్యం బ్రతుకుతుంది. దయ్యం బ్రతకడానికి కారణం దానికి ఆయుష్ పోసి పెంచుతున్నది నువ్వే. నువ్వు కదలనంత కాలం సువార్త ప్రకటింపబడదు, రాజ్య సువార్త. మరి అలా అయితే ఈ రోజండి ఎంతో సేవ జరిగిపోతుంది గిరిజనుల మధ్య. ఎన్నెన్నో సంస్థలు ఉన్నాయి ఈరోజు. వీళ్ళంతా ప్రకటిస్తున్నదేంటి?
ఈరోజు క్రైస్తవ్యాన్ని అనేక మంది అసహించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మహాజ్ఞానాన్ని బోధించి ఒప్పించలేని నీ అసమర్థత. సకల శాస్త్రాలు అధిగమించిన బైబిల్ అనే మహాజ్ఞానాన్ని గత 4 ఎపిసోడ్స్లో మీకు చెప్పాను. వాస్తవాన్ని చెప్పినప్పుడు ఎవరు అంగీకరించకపోవాలి? క్రైస్తవ్యమా, ఎక్కడ ఉన్నావు? నువ్వు చదువుతున్నది బైబిలేనా? ఆ బైబిల్ నీకు అర్థమవుతుందా? దయ్యం నిన్నెంత మోసగిస్తుంది. దయ్యం నిత్యాగ్ని దండనకు తీసుకుపోతుంది. నీకు సువార్త ప్రకటన లేకుండా చేస్తుంది. నీకు పిలుపు ఉందా సువార్తకు అని అడుగుతున్నారు. నో, మీరంతా సువార్త ప్రకటించాలి, రాజ్య సువార్త ప్రకటించాలి. ప్రపంచానికి నిజం తెలియాలి అంటే నీ ప్రతి పైసా దేవునికి ఇవ్వు. నీ డబ్బుకు న్యాయం జరగాలి అంటే నీవు కూడా ప్రపంచమంతటికి రాజ్య సువార్త ప్రకటించాలనే కోరిక నీకుంటే క్రూర మృగమైన ధనాన్ని దేవునికి బలి ఇవ్వు. క్రూర మృగమైన ధనాన్ని దేవునికి బలి ఇవ్వు. నీ ఆస్తులను అమ్ము. నా ఆస్తిని నేను అమ్ముకున్నాను. ఈరోజు నేను ఆస్తులను కూడబెట్టుకోవటం లేదు, నేను ఆస్తులను సంపాదించటం లేదు. నాకున్న దానిని అమ్మి ఈ మృగాన్ని బలి ఇచ్చి, ఈ క్రూర మృగాన్ని, ఈ ధనాన్ని దేవునికి ఖర్చు చేసి ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి. ఈ మహాయజ్ఞంలో, ఈ మహా తపస్సులో, సాతానుతో జరిగే ఈ భీకర సంగ్రామంలో నాతో చేయి కలుపుతావా? కలుపు. నీ కష్టాన్ని పంచు. మహా సంగ్రామాన్ని సైతానుతో జరిగిద్దాం. ఇది 3వ ప్రపంచ సంగ్రామం కాదు, ఈ ప్రపంచానికే చివరి సంగ్రామం. దానిని హతమారుద్దాం. మనందరం కలుద్దాం. ప్రపంచ మానవాళ్ళని మారుద్దాం, మంచి బాటలో నడిపిద్దాం. మనందరం కలుద్దాం, ప్రపంచ మానవాళ్ళని మారుద్దాం, మంచి బాటలో నడిపిద్దాం. సెలవు. తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. కరువులే కలిగినా, యుద్ధాలే జరిగినా, భూకంపాలే వచ్చినా ఏ సింకారాలేదెందుకు? సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా.
కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. సువార్తను చేపట్టి ప్రజలకు ప్రకటిస్తే సహదాసుల లెక్క పూర్తయితే ఈ విశ్వ వినాశనం సకల జనులకు సాక్షాత్తమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్తమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై సకల జనులకు సాక్షాత్తమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్తమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా.